శాంతి 8/11/2024 మధురమైన పిల్లలు, మీరు ఈ రాజయోగం యొక్క చదువును రాజ్యం కొరకు చదువుకుంటారు. ఇది మీ కొత్త చదువు. ప్రశ్న: ఈ చదువులో కొంతమంది పిల్లలు నడుస్తూ ఉండగా ఫెయిల్ ఎందుకు అవుతారు? జవాబు: ఎందుకంటే ఈ చదువులో మాయతో బాక్సింగ్ ఉంది. మాయతో జరిగే బాక్సింగ్లో బుద్ధికి చాలా గట్టి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగలడానికి కారణం తండ్రితో సత్యంగా లేకపోవడం. సత్యమైన పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మలైన మనకు పరమాత్మైన తండ్రి చదివిస్తారు అన్న నిశ్చయమైతే పిల్లలందరికీ ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత ఒకేసారి అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన పిల్లలను చదివిస్తారు. ఎవరైనా కొత్త వ్యక్తి ఈ విషయాలు వింటే అర్థం చేసుకోలేరు. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలు అంటే ఏంటి అన్నది కూడా అర్థం చేసుకోలేరు. మనమందరము సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. వారు మన తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సుప్రీం గురువు కూడా. పిల్లలైన మీకిది తప్పకుండా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇక్కడ కూర్చుని ఆత్మలందరికీ ఆత్మిక తండ్రి ఒక్కరే అని మీరు భావిస్తూ ఉండొచ్చు. ఏ ధర్మానికి చెందినవారైనా ఆత్మలందరూ వారినే తలుచుకుంటారు. మనుష్యమాత్రులందరూ తప్పకుండా వారిని తలుచుకుంటారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మ అయితే అందరిలోనూ ఉంది కదా. ఇప్పుడు తండ్రి అంటారు, దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మైన మీరు ఇక్కడ పాత్ర అభినయిస్తున్నారు. ఏ విధంగా పాత్ర అభినయిస్తారు అన్నది కూడా అర్థం చేయించబడింది. పిల్లలు కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగానే అర్థం చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునే వారందరూ యోగిగానే ఉంటారు. చదివించే టీచర్తో యోగాన్ని తప్పకుండా ఉంచవలసి ఉంటుంది. ఈ చదువుతో మేము ఫలానాగా అవుతాము అని లక్ష్యం ఉద్దేశం గురించి కూడా తెలిసి ఉంటుంది. ఈ చదువైతే ఒక్కటే దీనిని రాజులకే రాజులుగా తయారు చేసే చదువు అంటారు. ఇది రాజయోగం కదా. ఇది రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో జోడించే యోగం. ఇంకే మానవులు ఈ రాజయోగాన్ని ఎప్పుడూ నేర్పించలేరు. మీకు మానవ మాత్రులెవ్వరూ నేర్పించరు. పరమాత్మే ఆత్మలైన మీకు నేర్పిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది గుర్తుండకపోతే అందులో పదును నిండదు. అందుకే అనేకుల బుద్ధిలో ఇది కూర్చోదు. కావున తండ్రి ఎప్పుడూ అర్థం చేయిస్తారు. యోగయుక్తులుగా అయి స్మృతియాత్రలో ఉంటూ అర్థం చేయించండి. మనం సోదరులకు నేర్పిస్తాము. మీరు కూడా ఒక ఆత్మే. వారు అందరికీ తండ్రి, టీచర్, గురువు. ఆత్మనే చూడాలి. క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం ఉంది, కానీ ఇందులో శ్రమ ఎంతో ఉంది. ఆత్మాభిమానిగా అవ్వకపోతే మీ మాటల్లో అంత శక్తి ఉండదు. ఎందుకంటే తండ్రి ఏ విధంగా అర్థం చేయిస్తారో ఆ విధంగా ఎవరూ అర్థం చేయించరు. కొందరైతే చాలా బాగా అర్థం చేయిస్తారు. ముళ్ళు ఎవరు మరియు పుష్పం ఎవరు అనేది అంతా తెలుస్తుంది. స్కూల్లో పిల్లలు 5-6 తరగతులు చదువుకొని ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు. మంచి పిల్లలు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతారో అప్పుడు వేరే క్లాస్లోని టీచర్కు కూడా వెంటనే అది తెలుస్తుంది, ఈ విద్యార్థి తీవ్ర పురుషార్థి, ఇతను బాగా చదివాడు, అందుకే ఉన్నత శ్రేణిలోకి వచ్చాడు అని. టీచర్కైతే తప్పకుండా అర్థమవుతుంది కదా. అది లౌకిక చదువు. ఇక్కడ ఆ విషయమేదీ లేదు. ఇది పారలౌకిక చదువు. ఇక్కడ అలా అనరు. వీరు మొదట చాలా బాగా చదువుకొని వచ్చారు, కావుననే బాగా చదువుతున్నారు అని కాదు. ఆ చదువులో అయితే ట్రాన్స్ఫర్ అయినప్పుడు
ఇతను చదువులో బాగా కష్టపడ్డాడు కావుననే ముందు నంబర్ తీసుకున్నాడు అని టీచర్ భావిస్తారు. కాని ఇక్కడైతే ఇది కొత్త చదువు కావున దీన్ని ఇంతకు ముందెవరూ చదువుకోలేదు. ఇది కొత్త చదువు, చదివించేవారు కొత్తవారే. అంతా కొత్తే. కొత్తవారిని చదివిస్తారు. అందులో ఎవరైతే బాగా చదువుతారో వారిని మంచి పురుషార్థి అని అనడం జరుగుతుంది. ఇది కొత్త ప్రపంచం కొరకు కొత్త జ్ఞానం. దీనిని చదివించేవారు ఇంకెవరూ లేరు. ఎవరెవరు ఎంతెంత అటెన్షన్ పెడతారో అంతగా ఉన్నతమైన నంబర్లోకి వెళ్తారు. కొందరైతే చాలా మధురంగా ఆజ్ఞాకారులుగా ఉంటారు. వారిని చూడ్డంతోనే చదివించే వీరు చాలా బావున్నారు, వీరిలో ఏ అవగుణమూ లేదు అన్నది తెలిసిపోతుంది. వారి నడవడిక ద్వారా, మాటల ద్వారా అది తెలిసిపోతుంది. తండ్రి అందర్నీ అడుగుతారు, వీరు ఎలా చదివిస్తారు? వీరిలో ఎటువంటి లోపమూ లేదు కదా? మమ్మల్ని అడగకుండా సమాచారాన్ని ఎప్పుడు ఇవ్వకండి అని అనేవారు కూడా ఎందరో ఉంటారు. కొందరు బాగా చదివిస్తారు, కొందరు చురుకైన బుద్ధి కలవారిగా ఉండరు. మాయదాడి ఎంతగానో జరుగుతుంది. మాయ వీరిని ఎంతో మోసగిస్తుంది అని తండ్రికి తెలుసు. 10 సంవత్సరాలు చదివించినా కాని మాయ ఎంత శక్తివంతమైనదంటే దేహ అహంకారం రావడంతోనే అందులో చిక్కుకుపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు, శక్తివంతమైన వారు ఎవరైతే ఉంటారో వారిపై మాయ దెబ్బ తగులుతుంది. మాయ కూడా శక్తివంతులతో శక్తివంతంగా పోరాడుతుంది. బాబా ఎవరిలోకైతే ప్రవేశించారో వారు నంబర్ 1 అని మీరు అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత నంబర్ వారుగా అయితే ఎందరో ఉన్నారు కదా. బాబా ఉదాహరణగా ఒకరిద్దరు గురించి చెప్తారు, కాని నంబర్ వారుగా అయితే ఎందరో ఉంటారు. ఉదాహరణకు ఢిల్లీలో గీతా బచ్చి చాలా చురుకైనవారు. ఈ బచ్చి చాలా మధురమైనవారు. బాబా ఎప్పుడూ ఆమెను గీత అయితే సత్యమైన గీత అని అంటూ ఉంటారు. మనుషులు ఆ గీతం చదువుతారు కాని భగవంతుడు ఏ విధంగా రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారు చేశారు అన్నది అర్థం చేసుకోరు. తప్పకుండా సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఇది నిన్నటి విషయమే. తండ్రి అంటారు, నిన్న మిమ్మల్ని నేను ఇంత షావుకారులుగా తయారు చేసి వెళ్లాను. మీరు పదమ భాగ్యశాలులుగా ఉండేవారు. ఇప్పుడు మీరెలా తయారైపోయారు? మీకది ఫీల్ అవుతుంది కదా. ఆ గీతను వినిపించే వారి ద్వారా ఎవరికైనా అనుభూతి కలుగుతుందా? కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఉన్నతోన్నతమైనదిగా శ్రీమద్ భగవద్గీతే గాయనం చేయబడుతుంది. వారైతే గీతా పుస్తకాన్ని కూర్చుని చదువుతారో లేక వినిపిస్తారు. తండ్రి అయితే పుస్తకాన్ని చదవరు. తేడా అయితే ఉంది కదా. అసలు వారిది స్మృతియాత్ర కానే కాదు. వారైతే కిందకు పడుతూనే ఉంటారు. సర్వవ్యాపి జ్ఞానంతో అందరూ ఎలా తయారైపోయారో చూడండి. కల్పకల్పము ఇదే విధంగా జరుగుతుందని మీకు తెలుసు. తండ్రి అంటారు, మీకు నేర్పించి మిమ్మల్ని విషయ సాగరం నుండి ఆవలి తీరానికి చేరుస్తాను. ఎంత తేడా ఉంది. శాస్త్రాలు చదవడమైతే భక్తి మార్గమైనట్లు కదా. తండ్రి అంటారు, వాటిని చదవడం ద్వారా నన్నెవరూ కలుసుకోలేరు. వాళ్ళేమనుకుంటారంటే ఎటువైపు నుండి వెళ్ళినా చేరుకోవడమైతే అందరూ ఒకే చోటుకు చేరుకునేదుంది అని. ఒక్కోసారి ఏమంటారంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి చదివిస్తారు అని. మరి తండ్రి వచ్చి చదివించవలసి ఉన్నప్పుడు మీరేం చదివిస్తున్నారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, గీతలో పిండిలో ఉప్పు ఉన్నంతగా ఏవో కొన్ని యథార్థమైన విషయాలున్నాయి, వాటిని మీరు పట్టుకోవచ్చు. సత్యుగంలోనైతే ఎటువంటి శాస్త్రాలు మొదలైనవి ఉండనే ఉండవు. ఇవి భక్తి మార్గపు శాస్త్రాలు. వీటిని ఇవి అనాది అయినవి, మొదట్నుండి నడుస్తూ వస్తున్నాయి అని అనరు. అలా అనరు.
అనాది అన్న పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ డ్రామా అయితే తప్పకుండా అనాది అయినదే. మీకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను, తర్వాత మాయమైపోతాను. మా రాజ్యం అనాది అయినది అని మీరంటారు. రాజ్యమైతే అదే, కేవలం పావనుల నుండి మారి పతితులుగా అయిన కారణంగా పేరు మారిపోతుంది. దేవతలకు బదులుగా హిందువులు అని పిలువబడతారు. వాస్తవానికి ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారే కదా. ఏ విధంగా ఇతరులు సతో ప్రధానం నుండి సతో రజో తమోలలోకి వస్తారో మీరు కూడా అలాగే కిందకు దిగుతారు. రజోలోకి రావడంతో అపవిత్రత కారణంగా దేవతలకు బదులుగా హిందువులుగా పిలువబడతారు. వాస్తవానికి హిందూ అన్న పేరు హిందుస్థాన్కు సంబంధించింది. వాస్తవానికి మీరు దేవతలు కదా. దేవతలు సదా పావనంగా ఉంటారు. ఇప్పుడైతే మనుషులు పతితులుగా అయిపోయారు, కావున పేరు కూడా హిందువులు అని పెట్టేశారు. హిందూ ధర్మాన్ని ఎప్పుడు మరియు ఎవరు రచించారు అని మీరు అడిగితే చెప్పలేకపోతారు. ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. దానికి పారడైజ్ మొదలైన చాలా మంచి మంచి పేర్లు పెడతారు. ఏదైతే గతించిందో అది మళ్లీ రిపీట్ అవ్వనున్నది. ఈ సమయంలో మీకు ప్రారంభం నుండి మొదలుకొని చివరి వరకు అంతా తెలుసు. తెలుసుకుంటూ ఉంటే జీవిస్తూ ఉంటారు. కొందరైతే మరణిస్తారు కూడా. తండ్రికి చెందినవారుగా అయితే మాయ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడంతో ద్రోహులుగా అవుతారు. రావణునికి చెందినవారుగా ఉండేవారు, రామునికి చెందినవారుగా అయ్యారు. మళ్లీ రావణుడు రాముని పిల్లలపై విజయాన్ని పొంది తన వైపుకు తీసుకువెళ్తాడు. కొందరు రోగగ్రస్తులుగా అవుతారు. ఆ తర్వాత అక్కడకు చెందినవారిగానూ ఉండరు, ఇక్కడికి చెందినవారిగానూ ఉండరు. సంతోషము ఉండదు, దుఃఖము ఉండదు, మధ్యలో పడి ఉంటారు. ఇలా మధ్యలో ఉన్నవారు మీ వద్ద కూడా ఎందరో ఉన్నారు. వారు పూర్తిగా తండ్రికి చెందినవారిగానూ అవ్వరు, అలాగే పూర్తిగా రావణుడికి చెందినవారిగానూ అవ్వరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అడిగినప్పుడు చేతులైతే ఎంతో మంది పిల్లలెత్తుతారు, కాని బుద్ధి అంతగా లేదు అని భావించడం జరుగుతుంది. బాబా అయితే శుభమే పలకండి అని చెప్తారు. మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము అనైతే అందరూ అంటారు. ఈ కథే నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. అజ్ఞాన కాలంలో కూడా సత్యనారాయణుని కథను వింటారు కదా. అక్కడైతే ఎవ్వరూ అడగలేరు. ఈ విషయాలనైతే తండ్రే అడుగుతారు. మీరేమనుకుంటున్నారు? అంతటి ధైర్యం ఉందా? మీరు పావనులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఎవరైనా వస్తే వారిని ఈ జన్మలో మీరు ఎటువంటి పాపకర్మలు చేయలేదు కదా అని అడగడం జరుగుతుంది. జన్మ జన్మాంతరాల పాపులుగా అయితే ఉండనే ఉన్నారు. ఈ జన్మలోని పాపాలను వినిపించినట్లయితే తేలికైపోతారు, లేదంటే మనసు లోపల తింటూ ఉంటుంది. నిజం చెప్పినట్లయితే తేలిగ్గా అవుతారు. కొందరు పిల్లలు నిజం చెప్పకపోతే మాయ ఒక్కసారిగా గట్టిగా దెబ్బ వేసేస్తుంది. మీది చాలా కఠినమైన బాక్సింగ్. ఆ బాక్సింగ్లోనైతే శరీరానికి దెబ్బ తగులుతుంది, ఇందులో అయితే బుద్ధికి దెబ్బ తగులుతుంది. ఈ విషయం బాబాకు కూడా తెలుసు. ఈ బ్రహ్మ అంటారు, నేను అనేక జన్మల అంతిమంలో ఉన్నాను. నేను అందరికన్నా పావనంగా ఉండేవాడిని, ఇప్పుడు అందరికన్నా పతితంగా ఉన్నాను, మళ్లీ పావనంగా అవుతాను. నేను మహాత్మను అనైతే నేననను. తండ్రి కూడా పాలన ఇస్తారు. ఇతను అందరికన్నా ఎక్కువ పతితుడు. తండ్రి అంటారు, నేను పరాయి దేశంలోకి పరాయి శరీరంలోకి వస్తాను.
ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. ఇతనే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు ఇతను కూడా పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాల్సి ఉంటుంది. తండ్రికైతే తెలుసు కదా. బాబా యొక్క ఈ పుత్రుడు చాలా సమీపంగా ఉన్నారు. ఇతను ఎప్పుడూ తండ్రి నుండి వేరు కాలేరు. వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు. నాకు బాగా పక్కనే కూర్చున్నారు. బాబా అయితే నా వారు కదా, నా ఇంట్లో కూర్చున్నారు. బాబాకు తెలుసు, సరదాగా కూడా అంటూ ఉంటారు, బాబా ఈరోజు నాకు స్నానం చేయించండి, భోజనం తినిపించండి, నేను చిన్న పిల్లవాడిని. ఇలా అనేక రకాలుగా బాబాను తలుచుకుంటాను. ఇలా శృతి చేయండి అని పిల్లలను మీకు అర్థం చేయిస్తాను. బాబా మీరైతే చాలా మధురమైన వారు. మీరు మమ్మల్ని పూర్తిగా విశ్వానికి యజమానులుగా చేసేస్తారు. ఈ విషయం ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి అందరినీ రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. అందరూ పురుషార్థమైతే చేస్తారు, కాని నడవడిక కూడా అలా ఉండాలి కదా. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే రాయాలి, బాబా మా ద్వారా ఈ పొరపాటు జరుగుతోంది అని. కొందరైతే ఇలా రాస్తారు కూడా, బాబా మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని. నా బిడ్డగా అయ్యి మళ్లీ పొరపాటు చేసినట్లయితే అది 100 రెట్లు పెరిగిపోతుంది. మాయతో ఓడిపోతే ఇక ఇంతకు ముందులాగే అయిపోతారు. ఎంతో మంది ఓడిపోతారు. ఇది చాలా పెద్ద బాక్సింగ్. ఇది రామ రావణుల యుద్ధం. వానర సైన్యాన్ని తీసుకున్నారని కూడా చూపిస్తారు. ఇదంతా పిల్లల ఆటలా తయారు చేయబడి ఉంది. చిన్నపిల్లలు అంత తెలివి కలవారిగా ఉండరు కదా. అలాగే వీరి బుద్ధి చాలా తక్కువ బుద్ధి అని తండ్రి కూడా అంటారు. ప్రతి ఒక్కరూ ఈశ్వరుని రూపమే అని అనేస్తారు. అలాగైతే ప్రతి ఒక్కరూ ఈశ్వరునిగా సృష్టిస్తారు, పాలన చేస్తారు, మరియు వినాశనం కూడా చేసేస్తారు. వాస్తవానికి ఈశ్వరుడైతే ఎవరిని వినాశనం చెయ్యరు. ఇది ఎంతటి అజ్ఞానం! అందుకే బొమ్మల పూజలు చేస్తూ ఉంటారని అనడం జరుగుతుంది. ఇది ఆశ్చర్యము. మనుషుల బుద్ధి ఎలా అయిపోతుంది? ఎంత ఖర్చు చేస్తారు? తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంత పెద్దగా తయారు చేసి వెళ్లాను, మీరేం చేశారు? మీకు కూడా తెలుసు, మేం దేవతలుగా ఉండేవారము, మళ్లీ చక్రంలో చుట్టి వస్తాము, ఇప్పుడు మేం బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్లీ మేమే దేవతలుగా అవుతాము. ఇది బుద్ధిలో కూర్చుని ఉంది కదా. ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. తండ్రి కూడా నాలెడ్జ్ఫుల్ కదా. వారు ఉండడం శాంతిధామంలో ఉంటారు, అయినా కానీ వారిని నాలెడ్జ్ఫుల్ అనే అంటారు. మీ ఆత్మలో కూడా మొత్తం జ్ఞానమంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానంతోనైతే మా కళ్ళు తెరుచుకున్నాయి అంటారు. తండ్రి మీకు జ్ఞాన చక్షువుని ఇస్తారు. ఆత్మకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలిసిపోయింది. చక్రం తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన్ చక్రం లభిస్తుంది. దేవతలను చదివించేవారెవరూ ఉండరు. వారికి శిక్షణ యొక్క అవసరం లేదు. చదవాల్సింది మీరే, తద్వారా మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు తండ్రి కూర్చుని కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తారు. ఈ కొత్త చదువును చదువుకుని మీరు ఉన్నతమైన వారిగా అవుతారు. ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్. ఇది చదువు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, తండ్రి ప్రతి కల్పము వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఇక ఈ జ్ఞానం సమాప్తమైపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్,
చాలా చాలా ఆజ్ఞాకారులుగా మధురంగా ఉంటూ నడుచుకోవాలి. దేహ అహంకారంలోకి రాకూడదు. తండ్రికి బిడ్డగా అయి ఇక ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. మాయతో జరిగే బాక్సింగ్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవ పాయింట్, మీ మాటల్లో, వాక్యాల్లో శక్తిని నింపుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. తండ్రి నేర్పించిన దాన్ని మేం వినిపిస్తున్నాము అన్న స్మృతి ఉన్నట్లయితే అప్పుడు అందులో పదును నిండుతుంది. వరదానము: అవినాశి నశాల్లో ఉంటూ ఆత్మిక ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని అనుభవం చేసే బ్రాహ్మణ్ సో ఫరిష్తా భవ. బ్రాహ్మణ్ సో ఫరిష్తా అయిన మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు. దేవతా జీవితంలో తండ్రి జ్ఞానం ఇమర్జ్ అవ్వదు, పరమాత్మ మిలనం యొక్క అనుభవం కూడా ఉండదు. అందుకే ఇప్పుడు సదా ఈ నష ఉండాలి. మేము దేవతల కంటే కూడా ఉన్నతమైన బ్రాహ్మణ్సో ఫరిష్తాలము. ఈ అవినాశి నషాయే ఆత్మిక ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ నష సదా ఉండకపోతే ఒక్కోసారి ఆనందంలో ఉంటారు, ఒక్కోసారి తికమకలో ఉంటారు. స్లోగన్: మీ సేవను కూడా తండ్రి ముందు అర్పించి వేయండి, అప్పుడు సమర్పిత ఆత్మ అంటారు. ఓం శాంతి.